తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? ఎవరికైనా సరే బతకాలంటే ఒక 3 విషయాలు అయితే కావాలి. ఖానా, కపడా, మకాన్. ఈ 3 అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనకు బంగారం విలువ 65,000 ఉండేది. ఈ రోజుకి ₹1,00,000 చేరుకుంది. సో ప్రైస్ పెరిగిన తప్ప తగ్గలేదు. ఇవన్నీ కూడా వచ్చేది ఎక్కడి నుంచి? భూమి నుంచే. అదే భూమిని మీద నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ప్రైస్ ఎందుకు పడిపోతుంది? అది కేవలం ఒక భ్రమలో మాత్రమే ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ? అంటే ఫస్ట్ ఫ్రీలాన్స్ కదా? అరౌండ్ 2013 తర్వాత నుంచి నేను ఫ్రీలాన్స్ గా చేయడం మొదలు పెట్టాను. 10-15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1000 ప్లాట్స్ దాకా ఇండివిజువల్ గా అమ్మడం జరిగింది. 1000 ప్లాట్స్. Yes. ఎవరైతే ఎక్కువగా మాటలు చెప్పేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయిపోతారు అంటుంటారు. అది నిజమేనా? మాటలు చెప్తూనే మూటలు వస్తాయి. ఆటో డ్రైవర్ గా జర్నీ స్టార్ట్ అయిన ఒక వ్యక్తి ఆడి కారు వరకు వెళ్తారు అన్న మాటలు మేము వింటా ఉంటాం. REU అంటే రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక స్టార్ట్ చేయడం జరిగింది. ఆటో నుంచి ఆడి కారు ఏ విధంగా వచ్చారు, ఎర్ర బస్సు కూడా లేని వాళ్ళు ఎయిర్ బస్ ఎక్కినారు మా దగ్గర. ఒకప్పుడు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన దాన్ని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. తర్వాత మెట్రోపాలిటన్ రైల్ సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ వాడుతున్న సందర్భం ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ వస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది తప్ప వాళ్ళు వద్దనుకోరు. వెస్ట్ హైదరాబాద్ అలాగే ఫోర్త్ సిటీలో ఇక్కడ ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వెస్ట్ సిటీకి సంబంధించి మనకు చెప్పాలంటే ప్రైసెస్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే అందే పరిస్థితి లేదు. మన కూడా రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. 5 days లోనే ఆల్మోస్ట్ 1200 crores సేల్ చేయడం జరిగింది. 5 days లో 1200 crores. సో చంద్రశేఖర్ రెడ్డి గారు వెస్ట్ హైదరాబాద్ లో అలాగే ఫోర్త్ సిటీలో మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? వెస్ట్ సైడ్ సంబంధించి వికారాబాద్ రూట్ లో మనకు 150 acres సంబంధించి వెంచర్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఫోర్త్ సిటీకి సంబంధించి తుమ్మలూరు దగ్గర ఒక 54 acres ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మంగళపల్లిలో మనకు సైట్స్ ఉన్నాయి. నాగార్జున సాగర్ రోడ్డు కూడా మనకు సైట్స్ ఉన్నాయి. సో వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే డెఫినెట్లీ మీకు మంచి రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. చదువుకునేటప్పుడు పెద్దయిన తర్వాత ఒక గోల్ అయితే పెట్టుకుంటాము, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇలా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు నా ముందున్న గెస్ట్ మాత్రం మీడియా నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా గత 10 years నుంచి చాలా వరకు కూడా తన యొక్క రిజల్ట్ చూస్తున్నాడనే చెప్పాలి. సో రైట్ నాతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. సో తన మీడియా జర్నీ నుంచి రియల్ ఎస్టేట్ రంగం జర్నీ వరకు తన మాటల్లోనే బోల్డ్ అని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. హాయ్ సువర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరి జర్నీ అనేది అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు వినేటప్పుడు అండ్ బేసిక్గా మీడియా రంగంలోకి రావాలని చాలా మంది చాలా ఇంటెన్స్తో ఉంటుంటారు. బట్ మీడియా నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఫస్ట్ మీ జర్నీ గురించి చెప్పాలంటే సే సంథింగ్. ప్రింటింగ్ న్యూస్ పేపర్ పనిచేస్తున్నాను. సో దాంట్లో నుంచి వెళ్ళి అల్టిమేట్గా అంటే మనకు పాకెట్కి ఎంత వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటుంది, నా ఫ్యామిలీ గోల్స్ రీచ్ కావడానికి నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక 10 years నుంచి రియల్ ఎస్టేట్ పార్ట్ టైం లాగా చేస్తున్నాను. సో దెన్ నేను క్రియేట్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ ఇదే కరెక్ట్. సో అల్టిమేట్గా మనం మనీ సంపాదించాలంటే ఒక మంచి గోల్ రీచ్ కావాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా ప్రింట్ మీడియా నుంచి దీనికి రావడం జరిగిందండి. సో ఇప్పుడు మాతో పాటుగా ఒక మంచి టీం ఫామ్ అయింది. సో వీఆర్ ఒక మోడల్గా అంటే హైదరాబాద్లోనే ఒక రియల్ మోడల్గా మేము ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అండ్ నిజంగా జర్నీ చాలా విచిత్రంగా ఉంది. అంటే మీడియాలో అడుగు పెట్టారు, తర్వాత ఫస్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్స్ గా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏకంగా సెటిల్ అయిపోయారు. చాలా బాగుంది వినడానికి. రియల్ గా అసలు ఇది అవుతుందా? అంటే చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే దేనికైనా సరే కొద్ది పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిన తెల్లారి సక్సెస్ఫుల్ కావాలంటే అది ఇంపాసిబుల్. సో దీంట్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అన్ని నేర్చుకొని మనం ఏదైతే అడుగు పెడుతున్నామో దాంట్లో ఖచ్చితంగా నెంబర్ 1 ఉండాలనే ఒక కసితలను పనిచేస్తే ఖచ్చితంగా మనం నెంబర్ 1 అవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఎంతసేపు జాబ్ చేసుకుంటే మాత్రమే మనం అనుకున్న కోరికలన్నీ తీర్చుకోలేము. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్గా మారాలనేది నాకు బాగా గోల్ ఉండే. సో దానివల్ల నాతో పాటుగా ఇంకో కొంతమందిని తీసుకొని సో వాళ్ళని కూడా ఎంటర్ప్రెన్యూర్గా చేస్తూ దీంట్లో ఖచ్చితంగా సాధ్యం కావడానికి ఆస్కారం. మన కళను నిజం చేసుకోవడానికి ఈ ఖచ్చితమైన ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్ అని చెప్పి నమ్మి దానికోసమే నేను కష్టపడ్డాను. సో దాంట్లో ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ? అంటే ఫస్ట్ ఫ్రీలాన్స్ కదా, ఏ ఇయర్ లో? సో అరౌండ్ 2013 తర్వాత నుంచి నేను ఫ్రీలాన్స్ గా చేయడం మొదలు పెట్టాను. సో ఆల్మోస్ట్ ఈ 10-15 years నుంచి ఆల్మోస్ట్ ఒక 1000 ప్లాట్స్ దాకా ఇండివిజువల్ గా అమ్మడం జరిగింది. 1000 ప్లాట్స్. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు ఎంత వరకు సంపాదించేసారు ఏంటనేది. సో తర్వాత అదొకటే కాకుండా నాతో పాటుగా ఉన్నటువంటి టీమ్స్ కూడా వాళ్ళని కూడా డెవలప్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో వాళ్ళు కూడా రిచ్ కావాలనేది నా ఇంటెన్షన్. సో అందువల్ల వాళ్ళని కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. టీమ్ బిల్డప్ చేసుకుంటూ సో ఒక మంచి స్థానానికి వెళ్ళాలనేది నా డ్రీమ్.
మీతో పాటు మీ టీం కూడా బాగుండాలంటారు. ఎస్ ఎస్ మ్యామ్. ఏ ఆర్గనైజేషన్లో అయినా కూడా ఒకరితో పాటు స్టార్ట్ అయ్యి ఒక గ్రూప్తోనే ఎండ్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్లో అది ఇంకా మెయిన్గా ఉంటుంది, రైట్? ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్లో ఇంకోటి ఏమంటే ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. సో ఎవరైతే అవి మెయింటైన్ చేస్తారో, మనం చెప్పినది చేసినట్టుగా ఖచ్చితంగా ఉంటే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. అది చరిత్ర చెప్తూనే ఉంది. సో గతాన్ని మార్చుకునే అవకాశం మనకు ఉన్నదంటే కేవలం రియల్ ఎస్టేట్ అని చెప్పి నేను నమ్మినాను. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, బేసిక్గా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో, ఎవరైతే ఎక్కువగా మాటలు చెప్పేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయిపోతారు అంటుంటారు. అది నిజమేనా? అంటే అది మీడియా కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, మీరు అగ్రీ చేస్తారు? ఖచ్చితంగా అండి. మాటలు చెప్తూనే మూటలు వస్తాయి, లేకపోతే మూటలు వస్తాయి. లేకపోతే రావు. సో కాబట్టి మనం మాటలతోనే మూటలు తెచ్చుకోవాలి. కాబట్టి మార్కెటింగ్, సో ఖచ్చితంగా మార్కెటింగ్లో మనం సక్సెస్ఫుల్ అయితేనే మనకు అనుకుని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వాస్తవం. రియల్ ఎస్టేట్ రంగం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ రోజు మన వీడియోలో చాలా క్లారిటీ అయితే తీసుకుందాము. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా భవిష్యత్తులో మేము కోటీశ్వరులు అవ్వాలి, ధనవంతులు అవ్వాలని అందరికీ ఉంటుంది. అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే మాకు ముందు కూర్చుని కనిపిస్తున్నారు కాబట్టి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బయట ఒక భ్రమలో ఉన్నారు. ఏమనంటే ప్రైసెస్ అన్ని తగ్గిపోయినాయి అని అనిపిస్తుంది. ఎవరికైనా సరే బతకాలంటే ఒక 3 విషయాలు అయితే కావాలి. ఒకటి ఖానా, కపడా, మకాన్. ఈ 3 అయితే ఖచ్చితంగా కావాల్సింది. సో దాంట్లో మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఖానా. సో మనం తినే పదార్థాలకు సంబంధించి మాట్లాడదలుచుకుంటే ఎక్కడైనా సరే ఫుడ్కి సంబంధించి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఒకసారి మనం ఈరోజు వండుకున్న తర్వాత రేపు మనం తినడానికి పనికిరాని వస్తువే ప్రైస్ పడిపోవట్లేదు. అటువంటిది రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఇంపాసిబుల్. సో వస్త్రాలకు సంబంధించి, అదే డ్రెస్సెస్ సంబంధించి 6 మంత్స్కి ఒకసారి 7 మంత్స్కి ఒకసారి అప్డేషన్ అయిపోతుందే తప్ప ప్రైస్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇంటికి సంబంధించి ఈ 2 కూడా వచ్చేది ఎక్కడి నుంచి అంటే భూమి నుంచి. ఇదంతా కాకుండా ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనకు బంగారం విలువ 65,000 ఉండేది. ఈ రోజుకి ₹1,00,000 చేరుకుంది. సో ప్రైస్ పెరిగింది తప్ప తగ్గలేదు. ఇవన్నీ కూడా వచ్చేది ఎక్కడి నుంచి? భూమి నుంచే. అదే భూమిని మీద నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ప్రైస్ ఎందుకు పడిపోతుంది? అది కేవలం ఒక భ్రమలో మాత్రమే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినంత మాత్రాన ప్రైస్ పడిపోయింది, మార్కెట్ ఏదో అది అయిపోయింది అని చెప్పడం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. బట్ వాస్తవానికి అది జరగట్లేదు. నాకు సంబంధించిన ప్లాట్ ఒక రీసెంట్ 10 days బ్యాక్ నా రిజిస్ట్రేషన్కి వెళ్తే నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నడుస్తూనే ఉన్నాయి, ఏది కూడా ఆగట్లేదు. కేవలం బయట కొంతమంది ప్రచారం చేస్తున్నారు తప్ప రియాలిటీకి అది చాలా సత్యదూరం. చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వారి సంఖ్యలో పెద్దవాళ్ళు ఉంటుంటారని వింటాం. బేసిక్గా వాళ్ళు ప్లాట్లు తీసుకుంటారు, లేదా ఒక సైట్ తీసుకుంటారు. కానీ వాళ్ళ రిటైర్మెంట్ టైంకి మరి వాళ్ళు ఎందుకు ఇంకా పిల్లల మీద ఆధారపడుతున్నారు? మరి భూమిని నమ్ముకుంటే నిరాశ అయితే పడరు కదా. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందుకు ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక అవగాహన సరిగా లేకపోయేసరికి పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే మనకు ఒక సొసైటీలో మీ మీద ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో భార్యాభర్త ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే సొసైటీ కోసము వాళ్ళకున్న శాలరీ మొత్తం ఈఎంఐకే పెట్టుకుంటున్నారు. తర్వాత లోపల ఫర్నిచర్ ఇంకా 10% టాప్అప్ చేసుకుంటున్నారు. తర్వాత ఒక కారు, అనవసర ఖర్చుల కోసం డబ్బులు పెట్టుకొని లగ్జరియస్ కి లైఫ్ కి అలవాటు పడిపోయి, అది కూడా వాళ్ళ కోసం కాదు సమాజం కోసం అని చెప్పి ఖర్చు పెట్టేసుకొని, తర్వాత వాళ్ళ పిల్లలు రావడం, తర్వాత వాళ్ళ చదువులు రావడం, తర్వాత ఇవన్నీ చూసేసరికి లైఫ్ అయితే రిటైర్మెంట్ అయిపోతుంది. బట్ నేను చెప్పే సజెషన్ ఏమంటే, ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 5-6 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పటివరకు అంటే వాళ్ళకి ఒక 2 కిడ్స్ ఉన్నారనుకోండి, ఆ 2వ కిడ్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళేంత లోపల అప్పుడు ఆ మొదటి ప్లాట్ను వీళ్ళు అమ్మితే అదే ప్లాట్ డౌన్ పేమెంట్ కింద కట్టుకొని ఒక ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే, మిగతాది లోన్ తీసుకున్నా సరే ఈ మిగతా 5 ప్లాట్లు కూడా వాళ్ళ బలమైతే అప్పుడు బలహీనత కాదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అంటే ఎవరైతే ఈ పేరెంట్స్ ఉన్నారో రేపు పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ సరైన అవగాహన లేకనే చాలా మంది ఏం చేస్తున్నారంటే సొసైటీ కోసం బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు, సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీని ఇంప్రెస్ చేస్తే మనకేమి రాదు. మనల్ని మనం ఇంప్రెస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా అంటే ఒక ప్లానింగ్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మన గోల్స్ మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి మీద డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం ఉండదు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే మంచిది, రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తే కోటీశ్వరులు అయిపోతారు అని అంటుంటారు. అంటే ఆటో డ్రైవర్గా జర్నీ స్టార్ట్ అయిన ఒక వ్యక్తి ఆడి కారు వరకు వెళ్తారు అన్న మాటలు మేము వింటూ ఉంటాం. మరి రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇవన్నీ బిలీవ్ చేయొచ్చా? ఖచ్చితంగా మీరు విన్న మాటలన్నీ కూడా నిజాలే, ఏది కూడా అబద్ధం కాదు. అయితే దాని వెనక ఎంత కష్టం ఉందో ఎవరు చూడరు. కానీ ఆ కోటీశ్వర్ కావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఏ విధంగా మనం ఆ సబ్జెక్ట్ నుంచి నాలెడ్జ్ పెంచుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా అనే దానికి ఒక ఆర్గానిక్ వేలో మా దగ్గర ఖచ్చితంగా అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే నేను నా మిత్రులందరం కలిసి REU అంటే
రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఓ సో దాంట్లో ఏమంటే మేము కూడా దాంట్లో కొన్ని కోర్సెస్ లాగా పెట్టడం జరిగింది. మామూలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఏ విధంగా అయితే త్రిబుల్ ఉంటుందో అదే విధంగా మా దగ్గర కూడా త్రిబుల్ ఉంది. ఏంటి ఆ త్రిబుల్ అంటే ఫస్ట్ ఈ స్టాండ్ ఫర్ ఎడ్యుకేషన్, సెకండ్ ఎర్నింగ్ అండ్ థర్డ్ వన్ ఎంటర్టైన్మెంట్. తను రియల్ ఎస్టేట్ కష్టపడాలని వచ్చిన తర్వాత అతను రియల్ ఎస్టేట్ సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా, కనీసం రెరా అనేది కూడా తెలియకుండా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమందికి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, రెరా సర్టిఫికేట్ తీసుకొని నేను రెరా ఏజెంట్ అని చెప్పుకుంటున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఒకటి ఉన్నది కూడా తెలియదు. కానీ 2015లో మనకి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెరా అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత చాలా స్టేట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. దానిలో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్కే కాదు నేను చెప్పేది, మనం చేసే పనికి కూడా భారతదేశ జీడిపిలో మనకు రెవెన్యూ వచ్చి 7 to 9% ఉంది. సో వీళ్ళకి ప్రొఫెషనల్గా ఉన్నారు కాబట్టి ఈ రంగాన్ని గుర్తించి సో మనకంటూ ఒక ఐడి రియల్ ఎస్టేట్ సంబంధించి చేసే వాళ్ళకు ఒక ఐడి ఉండాలని చెప్పేసి ఒక రెరా ఏజెంట్ అని చెప్పేసి దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది మామూలుగా మిగతా స్టేట్స్లో. మన దగ్గర అయితే ఇంక అంత సీరియస్గా లేదు. కానీ ఎవరైనా సరే సర్టిఫికేట్ తీసుకొని దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ పెంచుకొని ఏ విధంగా వాళ్ళు ముందుకు రావాలి అనేది మా దగ్గర దానికి ఎవ్రీ థర్స్డే రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ నుంచి ఏ విధంగా ఎర్నింగ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అండ్ ఎర్నింగ్స్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయాలో కూడా మేము మా దగ్గర చెప్తాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో సాయంత్రం అయితే వేరే రకంగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారని ఒక అపోహ ఉంది. అది ఒకప్పుడు. ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఇది కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. అంటే ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు ఫిట్గా ఉన్నారా లేరా, ఈవినింగ్ ఇప్పుడు బాక్స్ క్రికెట్ కావచ్చు, తర్వాత చాలా పార్టీస్ కూడా ఎట్లా అంటే ఏదో వైన్ పార్టీ సంబంధించింది కాదు, ఒక గ్రూప్ డిస్కషన్స్ పార్టీస్ కావచ్చు, ఒక మంచి తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం జరిగేటువంటి ప్రోగ్రామ్ చాలా పెట్టడం జరుగుతుంది మా దగ్గర. సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మీరు అన్నట్టుగా ఆటో నుంచి ఆడి కార్ ఏ విధంగా వచ్చారు, ఎర్ర బస్సు కూడా లేని వాళ్ళు ఎయిర్ బస్ ఎక్కినారు మా దగ్గర. ఎక్కారు. సో అటువంటి మా దగ్గర ప్రూవ్ అయ్యి ఉంది. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ దానికి ఒక టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ రోజే వచ్చి నేను నాకు రేపే ఇమీడియట్గా కావాలంటే కాదు, ఏదైనా ఒక టైం ప్రాసెస్ ఉంటుంది. డెడికేషన్గా మినిమం 100 days 120 days అతను పర్ఫెక్ట్గా దాని ఎడ్యుకేషన్ ఎర్నింగ్ చేస్తే ఖచ్చితంగా అతను సాధించుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. ఓకే. సో చంద్ర గారు, ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించాలంటే దానికి ఎలా ఉండాలి అని కూడా మేము నేర్పిస్తాము దానికి తగ్గట్టు. అంటే ఇప్పుడు ఏదో ఒక కోర్స్ చేస్తున్నట్టు ఆ గైడెన్స్ ఇవ్వడం. నేను ఎప్పుడు వినలేదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక కోర్స్ ఉంటుంది, ఇలాంటి గైడెన్స్ ఉంటుంది అని చెప్పి. అంటే మీరే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారా, లేదంటే మీ టీం నుంచి ఈ థింకింగ్ అనేది బయటకు వచ్చింది? రియల్ ఎస్టేట్ అనగానే ఒక అనార్గనైజ్డ్ సెక్టార్ యాక్చువల్గా, దానికి ఒక సిస్టమేటిక్ అంటే ఏం లేదు. సో మేమేమనుకున్నాం అంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ, అతను కూడా మీడియాలో పనిచేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకొక ఇద్దరు ఉన్నాం, మొత్తం నలుగురం కలిసి డిస్కషన్ చేసుకున్నప్పుడు దీన్ని ఒక ఆర్గనైజ్ సెక్టార్గా మనం చేయాలా. తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఒక పబ్లిక్లో కూడా ఒక నెగిటివిటీ కూడా ఉంది. అంటే మోసం చేస్తారు, తర్వాత సరే అంటే అన్ని అబద్ధాలు ఆడే ప్లాట్లు అమ్ముతారు అని చెప్పి ఒక ఫోబియా ఉంది. కాదు, రియాలిటీగా వేరే ఉంది. రియలిస్టిక్గా అమ్ముతారు అని చెప్పి రియల్ ఎస్టేట్ అంటే అర్థం రియలిస్టిక్గా ఉండాలని. సో దానికోసం మేము ఏం చేసామంటే ఒక సెక్టార్ వైజ్గా ఆర్గనైజ్గా చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. తర్వాత ఈ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫుల్ టైం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ మనం ఇస్తే, చాలామంది బయట మార్కెట్లో చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సరైన ప్లాట్ఫామ్ లేదు, సరైన గైడెన్స్ లేదు. అది మనం ఇస్తే, మన ద్వారా ఇస్తే, సో ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ మీరు ఇండియాలో ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ చేసినా సరే నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మీరు మంచి స్థాయికి వెళ్ళాలనేది ఉద్దేశంతో మీరు నలుగురు కూర్చొని బిల్డింగ్ అయినా సరే 4 పిల్లర్స్ కావాలి, ప్లాట్ అమ్మాలంటే 4 రాళ్ళు కావాలి, ఒక మంచి ఐడియా రావాలంటే కూడా ఈ నలుగురు వ్యక్తులతో కలుసుకొని మేము ఒక మంచి ఐడియాతో బయట రావడం జరిగింది. దాని పేరే REU లేదా రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం మా దాంట్లో మోర్ దాన్ 1400 పీపుల్ ట్రైన్ అవుతున్నారు, వర్క్ చేస్తున్నారు. దీంట్లో నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తున్నారు, ఎర్నింగ్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అండ్ ఎడ్యుకేషన్ కూడా చేసుకుంటున్నారు. చంద్రజీ, ఒక అంటే స్ట్రైట్ పాయింట్, ఏ పని చేసినా దానిలో సక్సెస్ రేట్ చూస్తాం, రైట్? రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవుతున్నాము, రియల్ ఎస్టేట్ రంగంలో కోటీశ్వరులు అవుతున్నామని చెప్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే ఫ్యూచర్ ఏంటి అని అడుగుతారు. అంటే పేరెంట్స్ పిల్లల్ని అడుగుతారు, లేదంటే భార్య భర్తను అడుగుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ ఏంటి, మా హస్బెండ్ ఇక్కడ పనిచేస్తున్నారు, రేపు పిల్లలకి ఒక ఏది ఉంది ఆపర్చునిటీ అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఒక హెల్త్ పాలసీ ఎగ్జాంపుల్గా, ఒక పాలసీ తీసుకోమని ఒక పాలసీదారుడు పాలసీ తీసుకోమన్నా కూడా టైం తీసుకునే టైంలో ఒక ప్లాట్ తీసుకోండి అంటే ఆ క్లయింట్ త్వరగా ఒప్పుకునే సిచ్యువేషన్స్ రైట్ నౌ లేదు. అది ఖచ్చితంగా ఆపోజిట్ మాట్లాడే ఆ పర్సన్ ఇచ్చే ట్రస్ట్ మీదే రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవ్వగలం. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సక్సెస్ రేటు ఎంత అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? మీరు చెప్పిన మాట వాస్తవం. మనం కస్టమర్ని మోటివేట్ చేయాలి అన్నప్పుడు కస్టమర్కి మనం చెప్పాల్సింది మన ప్రోడక్ట్ గురించి చెప్పాలి, తర్వాత అతను ఎడ్యుకేట్ చేయాలి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ప్లాట్ అమ్మితే మనకు అది ఒక నెంబర్ మాత్రమే,
కానీ కస్టమర్స్కి అదొక జీవితం, అదొక లైఫ్, అదొక సెంటిమెంట్. కొంతమంది మా దగ్గరకు వస్తారు, ఒక ప్లాట్ విషయంలో కొందామనుకో వచ్చిన తర్వాత మా ప్రైస్ వాళ్ళ ప్రైస్ కొద్దిగా తగ్గితే వాళ్ళు ఎమోషనల్గా అంటే ఏడ్ చేస్తారు, అరే ఈ ప్లాట్ కొనలేకపోతున్నామే అని. ఎందుకంటే ఒక ఎమోషన్. సో ఆ ఎమోషన్ లాంటి కస్టమర్స్ని మన కాన్ఫిడెన్స్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మనం అమ్మగలిగితే 100% రేషియో కరెక్ట్గా అవుతుంది. కానీ ఎంతసేపు నేను ప్లాట్లు మాత్రం అమ్ముకుంటూ పోతా అనుకుంటే మాత్రం ఆ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అంటే అతను ఒకసారి ప్లాట్ అమ్మితే ఇంకోసారి అతని దగ్గర ఇంకో ప్లాట్ కొనడానికి ఎవరు రారు. అంటే మీరు ఎమోషన్తో బిజినెస్ చేస్తున్నారా? ఎమోషన్తోనని కాదు, వాళ్ళు ఆ ఎమోషన్ కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, అంటే ప్లాట్ కొనలేకపోతున్నాను అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు వచ్చి మా దగ్గరికి మీ ప్లాట్ కొనలేకపోతున్నాం, ఏ విధంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది, సో అమౌంట్ షార్ట్ ఫాల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి మేము లోన్ ద్వారా మీరు ప్లాట్ కొనవచ్చు అని చెప్పడం జరిగింది. సో లోన్లో పోతే కూడా వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా సిబిల్ స్కోర్ ప్రాబ్లం వల్ల అప్పుడు కూడా కొనలేకపోయినారు. అప్పుడు ఏం చెప్పినామంటే మీరు నలుగురితో కలిస్తే సాయంత్రం పార్టీ చేసుకుంటారు, అదే నలుగురితో కలిసి నలుగురు కలిసి ఒక ప్లాట్ చేసుకుంటే, సపోజ్ మీ దగ్గర 10 lakhs ఉన్నాయి, ఇంకో 10 lakhs, ఇంకో 10 lakhs, ఇంకో 10, నలుగురు వెళ్తే 40 లక్షల ప్లాట్ వస్తుంది. సో మీరు నలుగురు కలిసి ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని చెప్తూనే అతను నేను చెప్తే నలుగురు వింటారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది, మేము ఒకటేసారి పెద్ద ప్లాట్ తీసుకోలేము, కానీ ఈ విధంగా అయితే మేము చేసుకోవడం జరుగుతుందని చెప్పి తీసుకున్నారు. ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కావచ్చు, తర్వాత రేపటి ఎక్కడైనా ప్లాట్ కొనాలంటే సో మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. సో నా ఇంటెన్షన్ ఏమంటే ఆ సెంటిమెంట్ని మేము ఎన్కరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయం, ఆ సెంటిమెంట్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా వాళ్ళకి బెటర్గా ఉండాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడైతే అట్లా చెప్తామో వాళ్ళు కూడా ట్రస్ట్ పెరుగుతుంది. అప్పుడు మీరు అన్నట్టుగా ఆ సేల్స్లో, ఆ కాన్ఫిడెన్స్లో ఖచ్చితంగా 100 out of 100కి రేషియో మనము సేల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ గత కొద్ది నెలల నుంచి ఒక మాట వినిపిస్తోంది, అది ధైర్యంగా అడుగుతాను ఓపెన్గా. రియల్ ఎస్టేట్ రంగం పని అయిపోయింది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్ కొంటారు అనేది పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ రేట్ పడిపోయింది అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. అసలు భవిష్యత్తులో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం నెక్స్ట్ ఏం చేయబోతుంది? అసలు రియల్ ఎస్టేట్ రంగానికి భవిష్యత్తు ఉందా లేదా? వాస్తవానికి హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ చాలా అదృష్టవంతులని చెప్పాలి. ప్రపంచంలో ఏ సిటీకి లేనంత బెటర్మెంట్ లైఫ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. తర్వాత గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మంచి మంచి పాలసీలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకప్పుడు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన దాన్ని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. తర్వాత మెట్రో రైల్ సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ వాడుతున్న సందర్భం ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ వస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది తప్ప, ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితే తప్ప వాళ్ళు వద్దనుకోరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్రూవ్ చేసుకునే విషయంలో హైదరాబాద్లో మాత్రం ఏమవుతుందంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత స్కై స్కేపర్స్ చాలా పెరిగిపోయినాయి. బయట స్టేట్స్లో మన స్టేట్స్కు భారతదేశంలో ఎక్కడ లేని ఒక ఫెసిలిటీ మన తెలంగాణలో హైదరాబాద్కు ఉంది. అదేంటంటే అపార్ట్మెంట్ కట్టిన తర్వాత, అంటే ఒక 1 acre ల్యాండ్లో, ఇదే ఢిల్లీలో కనుక నేను 1 acre ల్యాండ్లో అపార్ట్మెంట్ కడితే, హైరేజ్ అపార్ట్మెంట్ కడితే నాకు అక్కడ గవర్నమెంట్ 3,50,000 ఎస్ఎఫ్టీకి మాత్రం పర్మిషన్ ఇస్తుంది. అదే హైదరాబాద్లో 5 లక్షల ఎస్ఎఫ్టీ కూడా పర్మిషన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయినా సరే వాళ్ళకి ఎట్లా వర్క్ అవుట్ అవుతుందంటే అన్లిమిటెడ్ ఎస్ఎఫ్టీ అనేది మన దగ్గర ఉంది. అది మన ఇండియాలో ఏ స్టేట్కి ఆ ఫెసిలిటీ లేదు. తర్వాత సో హైదరాబాద్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే హెచ్ఎంఆర్గా విస్తరించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందుకు హెచ్ఎండిఏ పరిధి ఎంతవరకు ఉండేది? 7,452 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కాస్త 40% పెంచి ఆల్మోస్ట్ 10,452 స్క్వేర్ కిలోమీటర్స్ పెంచింది. అంటే చెప్పాలంటే 2047 వరకు మన ప్రస్తుత జనాభా, ప్రస్తుతానికి ఈరోజు హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉంది. ఆ జనాభా కాస్త 2047 వరకు 2 కోట్లకు చేరుకుంటే ప్రపంచంలోనే న్యూయార్క్ సిటీ తర్వాత హైయెస్ట్ పాపులేటెడ్ ఉన్న సిటీ ఏదైనా ఉందంటే మన హైదరాబాదే. అంటే అంత పరిధి పెంచుకోవడానికి హైదరాబాద్లో ఉంది. సో అంత స్కోప్ హైదరాబాద్లో ఉంది. తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, తర్వాత దక్కన్ పీఠభూమి, తర్వాత మనకు ఇంకో బ్యూటీ ఏమంటే హైదరాబాద్ అంటే పక్కన నైబర్హుడ్ స్టేట్స్ అంటే బెంగళూరు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తర్వాత ఈవెన్ కేరళ కావచ్చు, చెన్నై కావచ్చు, మన దగ్గర మీరు ఎలా చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి సమ్మేళనం, అన్ని రకాలైనటువంటి పీపుల్ ఇక్కడ మన దగ్గర లివింగ్ వాళ్ళు అలవాటు పడిపోతారు. 5 రూపీస్కి భోజనం దొరుకుతుంది, 5,000 రూపీస్కి భోజనం దొరుకుతుంది. ఇక్కడ 5,000 రూపాయలకు ఒక హౌస్ దొరుకుతుంది. ఇదే హైదరాబాద్లో 50,000 రూపాయలకి ఒక హౌస్ దొరుకుతుంది. అంటే లివింగ్ కాస్ట్ అనేది ఎవరికైనా సరే సరిదిద్దుకోవడానికి మన దగ్గర ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి ఒక 2 years ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి పోవడానికి ఇష్టపడరు. అంటే ఇక్కడ ఉన్నట్టు వాతావరణం అటువంటి మంచి వాతావరణం, ఇక్కడ ఉన్నట్టు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మంచిగా ఉంది. మీరు ఈవెన్ రోడ్స్ కూడా, గవర్నమెంట్ కూడా రోడ్స్ కూడా 6 lanes 8 lanes, తర్వాత ఈవెన్ ఇంటర్నల్ రోడ్స్ కూడా
ఇప్పుడు నియోపోలిస్ తీసుకున్నాం 120 ఫీట్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఫ్యూచర్ సిటీ ఉంది, 4th సిటీ అని చెప్పడం జరుగుతుంది. అక్కడ కూడా చాలా వాస్ట్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ 2047 వరకల్లా నెక్స్ట్ జనరేషన్ వెరీ లక్కీ జనరేషన్ వాస్తవం చెప్తున్నాను. సో ఇక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తున్నారంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ బెంగళూరు నుంచి కావచ్చు, గోద్రేజ్ కావచ్చు, ప్రెస్టేజ్ కావచ్చు, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు. కొనే కస్టమర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వచ్చి కొంటున్నారు. తర్వాత ఇప్పటికీ హైదరాబాద్లో కూడా ప్రైసెస్ ఎక్కువ లేవు. ఎందుకంటే ఇప్పటికి 10,000 ఎస్ఎఫ్టీ దొరుకుతుంది, 3,500 రూపీస్ ఎస్ఎఫ్టీ దొరుకుతుంది. అదే హైదరాబాద్లో 4,000 రూపాయలకు గజం దొరుకుతుంది, ₹1,00,000 గజం దొరుకుతుంది. సో కంపారిటివ్లీ అదర్ స్టేట్స్, అదర్ సిటీస్ వీఆర్ ద బెస్ట్. మంచి ఎమ్యూనిటీస్తోని మంచిగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి ద రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ బూమింగ్ కూడా హైదరాబాద్ రియాలిటీ ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్తాను. ఓకే. సో చంద్రశేఖర్ గారు, ఒక చిన్న మాట. ఇంతకు ముందు ఏంటంటే ఒక 15 ఏళ్ల ముందు, 20 ఏళ్ల ముందు మణికొండ సైడ్లో భూమి కొనమంటే ప్రమోట్ చేస్తున్నా కూడా ఎవరు కొనలేదంట. ఈ కొండల్లో, గుట్టల్లో, ఈ చెట్లలో కొనుక్కుని మేమేం చేసుకోవాలి అనేవారట. కానీ ఆఫ్టర్ 20 years తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ మణికొండలో రెంట్ కొనడానికి ఎక్కువ పేమెంట్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే అక్కడ ల్యాక్స్లోనే ఉంది యాక్చువల్లీ. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉండాలరా అంటే మాదాపూర్, హైటెక్ సిటీ తర్వాత మణికొండ అని ప్రిఫర్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మణికొండ ట్రెండ్ సెట్ చేసిన ప్లేస్ లాగా మీరు మీ థాట్ ప్రాసెస్లో ఒక ప్లేస్ గురించి చెప్పాలంటే ఏ ప్లేస్ చెప్తారు ఒక 20 years తర్వాత? సో సిటీ ఎప్పుడైనా సరే ఈ విధంగా గ్రోత్ అవుతుందని చెప్తే ఫస్ట్ అతను పిచ్చోళ్ళగా చూస్తారు. ఎందుకంటే వీడెవడో ఇక్కడ చెప్తున్నాడు అది ఎప్పటికీ పెరగదు అని చెప్పి ఒక ఫోబియా పబ్లిక్లో ఉంటుంది. కానీ ఎవరైతే ముందు విజన్గా ఆలోచించి చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ రోజు హైటెక్ సిటీ చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఈ రోజు అందరు చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగానే అప్పుడు మా రోజు చెప్తే కొనలేకపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పినప్పుడు కూడా అదే డైలాగ్ చెప్తే ఇప్పుడు కూడా కొంతమంది కొనట్లేరు. కానీ నా ఉద్దేశం ప్రకారం హైదరాబాద్లో 360 degrees ఎక్కడ పెట్టినా సరే ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏ కావచ్చు, డిటీసీపీ కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా తీసుకొని రెరా పర్మిషన్ తీసుకొని ఏ ప్రాజెక్టులో పెట్టినా సరే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే దీంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ కోసం పోతున్నారు. అంటే నాకు తక్కువ అమౌంట్లో మంచి రిటర్న్స్ రావాలని చెప్పేసి కొంతమంది రెరా పర్మిషన్ ఉందా లేదా అవేం చూసుకోకుండా ఓటీపీ అంటే వన్ టైం పేమెంట్ కోసం చెప్పేసి డబ్బులు ఇచ్చేసి కొంతమంది పేమెంట్ ఇచ్చేసి పోయి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా గవర్నమెంట్కి సంబంధించి అన్ని పర్మిషన్స్ ఉన్న చోట ఎక్కడైనా సరే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడైనా సరే 360 degrees మీరు ఎక్కడ పెట్టినా సరే మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ నాకు తెలిసి ఏమంటున్నానంటే ఒకప్పుడు కొండాపూర్, గచ్చిబౌలి చెప్పేవారు. తర్వాత మీరు చెప్పినట్టు ఆ సిటీ అది అయిపోయిన తర్వాత తెల్లాపూర్ దాకా పోయినారు. సో ఒకప్పుడు 4,000, 5,000 రూపీస్ ఇక్కడ దొరికేది, ఇప్పుడు 15,000 అయిపోయింది. సో నా ఇంటెన్షన్ అంటే సౌత్ హైదరాబాద్ కావచ్చు, అంటే శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, అక్కడ మంచి స్కోప్ అయితే ఉంది. దానికి 2 రీజన్స్ చెప్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4th సిటీ చెప్పిందని కాదు, ముందు నుంచి కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది. తర్వాత అక్కడ మెడికల్ హబ్ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ సంబంధించి ఇంకోటి ఏమంటే స్పోర్ట్స్ అకాడమీ ఉంది. తర్వాత ఎక్కడ కూడా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఏఐ కోసం సపరేట్గా ఎక్కడ ఎవరు ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు. అక్కడ ఒక 200 ఎకరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, ఏఐ కోసం ఒక 200 ఎకరాలలో గవర్నమెంట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఫార్మాసిటీ కాస్త ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి అయితే ఆ సాగర్ హైవే నుంచి ఫ్యూచర్ సిటీ మధ్యలో ఎవరైనా పెడితే అంటే ప్రాపర్గా అన్ని పర్మిషన్స్ ఉండి వాళ్ళు పెడితే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ దాన్ని మంచి రిటర్న్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. మరి వెస్ట్ హైదరాబాద్ అలాగే 4th సిటీలో డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇక్కడ ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సో వెస్ట్ సిటీకి సంబంధించి మనకు చెప్పాలంటే వెస్ట్ సైడ్ ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ అయిపోయి అంటే ప్రైసెస్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే అందే పరిస్థితి లేదు, అదైతే వాస్తవం ఒప్పుకోవాల్సింది. కానీ మనకు హై రైజ్ అపార్ట్మెంట్స్ సంబంధించి కావచ్చు, ప్రీమియం కస్టమర్స్ మాత్రము మన కూడా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. 5 daysలోనే ఆల్మోస్ట్ 1,200 crores సేల్ చేయడం జరిగింది. 5 daysలో 1,200 crores సేల్స్. రియల్ ఎస్టేట్ లేదు అనుకునేది అంటే కేవలం అందుకే నేను చెప్తున్నా అది భ్రమ మాత్రమే. సో అక్కడ రియాలిటీ జరుగుతుంది. సో అదేవిధంగా మనకు సౌత్లో కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రైసెస్ అనేవి ఇంకా మనము అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలిగే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. అక్కడ కూడా ఇంకా లేట్ చేస్తే ఒక ఆఫ్టర్ 5 years నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మీరు ఆ ప్రైస్ కొనడం చాలా ఇంపాసిబుల్. రియల్ ఎస్టేట్లో ఒక సేయింగ్ ఏముందంటే ప్లాట్ కొనాలంటే ఎప్పుడు కొనాలని అంటారు. మేమేం చెప్తామంటే ఎప్పుడు కొనాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ రోజు మీరు అనుకుంటారు ఆ రోజు కొనాలని ఖచ్చితంగా చెప్తాను. మీరు రేపటి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ప్రైస్ తక్కువగా అమ్మినట్టయితే ఇంత నేను ఎక్కడ వినలేదు. అదే ఈవెన్ స్టాక్స్ తీసుకోండి,
స్టాక్స్ కూడా బాగా కరెక్షన్ జరిగింది. స్టాక్స్ ఏం చెప్తారు, ఎప్పుడైతే ప్రైస్ తక్కువ ఉంటే మనము ఆపర్చునిటీగా మలుచుకోవాలని చెప్తారు. కొంతమంది ఇప్పటికి అదే అడిగారు, రియల్ ఎస్టేట్ తక్కువ ఉందంటారు కదా, మరి ఏ విధంగా నడుస్తుంది? రియల్ ఎస్టేట్ తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని నా ఇంటెన్షన్. ఓకే. అప్పుడు మంచి బెస్ట్ డీల్స్ మీకు దొరుకుతాయేమో, నిజంగా ఎక్స్ప్లోర్ చేయండి. కానీ పరిగెత్తేటప్పుడు, రియల్ ఎస్టేట్ పరిగెత్తేటప్పుడు మీరు వచ్చినా మీకు అది దొరకదు. సో ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారు కదా తక్కువ ఉందని, సో మరి ఇప్పుడే రైట్ టైం కదా, మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే కదా మీకు మరి రేపటినాడు ₹4 మీకు మిగలాలంటే, ఎప్పుడైతే తక్కువ ఉందని మీరు అనుకుంటున్నారో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అని నా ఇంటెన్షన్. తర్వాత వెస్ట్ ఏ విధంగా డెవలప్ అయిందో సౌత్ కూడా అవకాశం అయితే ఉంది. అంటే నేను చెప్పేది ఫార్మసిటీ రోడ్ కావచ్చు, ముచ్చర్ల కావచ్చు, తర్వాత మంగళపల్లి ఎక్స్ రోడ్ కావచ్చు, కొద్ది ముందుకెళ్తే నాగార్జున సాగర్ రోడ్ కావచ్చు, తర్వాత మంగళపల్లి ఫాక్స్కాన్ కంపెనీ దగ్గర కావచ్చు, రావిలాల దగ్గర కావచ్చు, తుక్కుగూడ దగ్గర కావచ్చు. ఫోర్త్ సిటీకి సంబంధించి కూడా మంచి డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా తను ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ ముందు తీసుకెళ్తారు. కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడికి ఇంకెక్కువ రిటర్న్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, వెస్ట్ హైదరాబాద్లో అలాగే ఫోర్త్ సిటీలో మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? వెస్ట్ సైడ్ సంబంధించి వికారాబాద్ రూట్లో మనకు 150 acres సంబంధించి వెంచర్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఫోర్త్ సిటీకి సంబంధించి తుమ్మలూరు దగ్గర ఒక 54 acres ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మంగళపల్లిలో మనకు సైట్స్ ఉన్నాయి, నాగార్జున సాగర్ రోడ్డు కూడా మనకు సైట్స్ ఉన్నాయి. సో వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే డెఫినెట్లీ మీకు మంచి రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయండి. సో ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ మంచి వెల్కమింగ్ చెప్తున్నారు. మరిన్ని ప్రాజెక్ట్స్తో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, ఎంతోమందికి ఆపర్చునిటీస్ కల్పించాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనల్గా ఒక రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయిన ఒక పర్సన్గా ఏం చెప్పేస్తారు మా ఆడియన్స్కి? ఒకటేనండి, ఏ ఫీల్డ్ సెలెక్షన్ చేసుకుంటే దానికోసం డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తే ఆ దాంట్లో నెంబర్ 1గా ఉంటారనేది నేను చెప్పదలుచుకున్నాను. సో రియల్ ఎస్టేట్ ఎందుకు చెప్తున్నానంటే, రియల్ మనీ కూడా ఇక్కడ ఉంటుంది. ఫిజికల్గా మిగతా వాటిలో మనకు ఫిజికల్గా అంటే కరెన్సీలో కనబడుతుంది, బట్ మన రియల్ ఎస్టేట్లో ప్లాట్ అనేది మన కళ్ళ ముందర కనబడుతుంది. సో దాంట్లో మనం కట్టుకోవచ్చు. తర్వాత మన భావితరాలకు ఇచ్చేది ఏదైనా తరగని ఆస్తి ఏదైనా ఉందంటే అది భూమిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. కమోడిటీ అనేది దానికి ఉన్న వాల్యూ అటువంటిది. ప్రపంచంలో ఏ వస్తువునైనా సరే మనం తయారు చేసుకోవచ్చేమో, అంటే తాగే నీరుని కూడా తయారు చేస్తున్నారు, పీల్చే గాలిని కూడా తయారు చేస్తున్నారు, కానీ భూమిని తయారు చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. కాబట్టి అలాంటి భూమిని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా బలవంతులు అవుతారు, వాళ్ళ కుటుంబాలను కూడా బలవంతులుగా చేస్తారు. కాబట్టి అనేది నేను ఖచ్చితంగా భూమిని నమ్ముకోమని చెప్తాను. భూమిని నమ్ముకొని భావితరాలకు భూమిని ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారని చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.